అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తున్నాయంటోంది వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇవాళ రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాలో దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. దీని కారణంగా ఆ ప్రాంతంలో చలి తీవ్రత పెరిగి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చలి స్వల్పంగా తగ్గింది. పగటిపూట ఎండ కూడా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండాల్సిన దానికంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ శివ. రాష్ట్రంలో ఈ రోజు అల్పపీడన ప్రభావం కారణంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో దట్టమైన పొగమంచు ఏర్పడడంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతాయని కూడా చెప్పారు. మన్యం, విజయనగరం, అల్లూరి, ఏలూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగమంచు, దక్షిణ కోస్తా రాయల ప్రాంతాల్లో స్వల్పంగా చలి అని చెప్పారు. అయితే కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి పరిశీలిస్తే ఈ ప్రాంతాలతో పాటు మిగిలిన జిల్లాల్లో కూడా చలి అధికంగా ఉంది. అదేవిధంగా పొగమంచు కూడా అధికంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పగటి ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గిపోయి బంగాళాఖాతంలో ఏదైతే ద్రోణి ఏర్పడిందో ఈ ద్రోణి ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో కూడా వాతావరణం పూర్తిగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా ఏపీకి సంబంధించి రాయలసీమ, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. ఉదయం 7 తర్వాత కూడా రోడ్డు కనపడే పరిస్థితి ఉంది. దీనికి తోడు చలి తీవ్రత బాగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతున్నాయి. ప్రతి ఏటా శివరాత్రి తర్వాత చలి మంచు తగ్గుతాయి. ఎందుకంటే శివరాత్రికి శివ అంటూ చలి వెళ్ళిపోతుందని చెప్పి సామెత కూడా చెప్తారు. దానికి అనుగుణంగానే గత ఏడాది కూడా శివరాత్రి తర్వాతే వాతావరణంలో మార్పులు కలిగి చలి ప్రభావం తగ్గింది, మంచు కూడా తగ్గింది. ఇక అల్పపీడన ద్రోణి ప్రభావం ఇది ఎక్కడుంది పరిశీలిస్తే శ్రీలంక, తమిళనాడు దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి కొనసాగుతుంది. ఇది ఉత్తర కేరళ, అరేబియా సముద్ర పరిసరాలకు చేరింది. ఈ అల్పపీడన ద్రోణి వల్ల తేమగాలులు కూడా వీస్తున్నాయి. గత 5-6 రోజులుగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పూర్తిగా మంచు, చలితో కూడిన వాతావరణం ఏర్పడి ఉంది. దీనికి తోడు ఉదయం 8-9 గంటల వరకు కూడా మంచు వేడకపోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనపడక నేషనల్ హైవేలో వాహనాలు కూడా నిలిపేస్తున్నారు. ఏదైతే ఈ తేమగాలు ఉన్నాయో ఈ కేవలం మరి ఏపీ, తెలంగాణ కాదు, తమిళనాడులో కూడా వీటి ప్రభావం ఉంది. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు దగ్గరలో ఉన్న రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కూడా పడ్డాయి. ఆదివారం చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అదేవిధంగా నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో కూడా పలు చోట్ల వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. ఈ వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ రోజు రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుత వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. మంచు కురుస్తుంది, బయటకు వెళ్ళలేని పరిస్థితులు కనబడుతున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా పొగమంచు దట్టంగా కురుస్తుంది. ఈ ఉదయం పూట ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు, అదేవిధంగా పోలీస్ యంత్రం కూడా చెప్పడం జరిగింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొద్దిగా చలి తగ్గిందని చెప్తున్నప్పటికీ ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు పెరుగుతున్నాయి. మన్యంలో చలి తీవ్రత బాగా ఎక్కువగా ఉందని, ఉత్తరాది నుంచి వస్తున్న చలిగాలతో జనాలు వణికిపోతున్నామని వాపోతున్నారు. ఉదయం 10 గంటల వరకు పాడేరులో దట్టమైన పొగమంచు నిన్న రోజున కురుస్తుంది. ఈ రోజు కూడా ఇప్పటికీ పొగమంచు అక్కడ కనపడుతూనే ఉంది. వాహనదారులు హెడ్ లైట్ వెలుగులోనే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఎటు నుంచి ఏ వాహనం వస్తుందో ఈ పొగమంచులో కనపడని పరిస్థితి నమోదైంది. ఇక జీమాడుగుల్లో 8.6, అరకులోయలో 8.8, ముంచంగిపుట్టులో 9.3, జీకే వీధిలో 9.6, పెదబయలులో 10 డిగ్రీలు, చింతపల్లిలో 10.1, ఉక్కుంపేటలో 10.4, కొయ్యూరులో 15.6 స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రతి ఏటా ఈ శివరాత్రికి తగ్గిపోతుంది కాబట్టి ఫిబ్రవరి 15 శివరాత్రికి పూర్తిగా చలి, మంచు తగ్గే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే పలు చోట్ల మంచు అధికంగా కురుస్తుంది. దీనికి తోడు చలిగాలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ ఏదైతే 2-3 రోజుల పాటు ఈ వాతావరణం కనపడినప్పటికీ ఫిబ్రవరి 15 వరకు మంచు, చలి తప్పదని వాతావరణ అధికారులు చెప్పడం జరిగింది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.